నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి. పుండు మీద ఏదైనా ఆయింట్మెంటో లేకపోతే పుండు మీద ఏమైనా కారం చల్లితే ఎంత పెయిన్ ఉంటుందో కేసీఆర్కి ఇప్పుడు అంతే పెయిన్ ఉన్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ జాతీయ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. సుమారు 39 మంది అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గెలిస్తే దాంట్లో దాదాపు 7 నుండి 8 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది దాకా ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 8 మంది బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అఫీషియల్ గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి జంపు కొట్టి డైగొట్టి మెల్లగా అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ మారేటటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు, బీఆర్ఎస్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ హరీష్ రావుకు, అంత కొడితే అధినేత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అర్థమైతలేదు. ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడుగా ఉన్నాడు కేసీఆర్. అసలు ఎవరు ఎటుపోతా ఉన్నారు, పార్టీ ఎటుపోతా ఉంది, పార్టీకి సంబంధించిన ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేటీ రామారావు, హరీష్ రావు ఇదంతా కూడా పక్కన పెట్టుకుని వీళ్ళు మెల్లగా కవిత కోసం లాబింగ్ కి ఢిల్లీకి పోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. అయితే ఇదే అంశానికి సంబంధించిన విషయంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కీలకమైనటువంటి దెబ్బ తగిలేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అయితే మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే మల్లారెడ్డి తను డీకే శివకుమార్ ని కలిసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కర్ణాటకకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి కీ రోల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో డీకే శివకుమార్ ని కూడా మల్లారెడ్డి గతంలోనే పోయి కలిసినటువంటి ఆ ఫొటోస్ కూడా చర్చాంశకంగా మారింది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఫోటోలు వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి, రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నది, రేవంత్ రెడ్డి నన్ను తిప్పలు పెట్టేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది, నేను చేసినటువంటి దందాలు, నేను చేసినటువంటి కబ్జాలు, నేను చేసినటువంటి ల్యాండ్ గ్రాఫియా కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, ఇవంతా కూడా బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మా అనుచరులు చేసినటువంటి దోపిడంతా కూడా ఇప్పుడు బట్టబయలయ్యేటటువంటి నేపథ్యంలోనే సో ఓవైపు మా అల్లుడికి సంబంధించినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, తనకు సంబంధించినటువంటి దుండిగల్ కాడ ఎంఎల్ఆర్ఈటీ కాలేజ్ ఉంటుంది. ఆ ఎంఎల్ఆర్ఈటీ కాలేజ్ సారు 10 ఎకరాలు మొత్తం ఆ చెరువు కబ్జా పెట్టి ఆ చెరువులో దర్జాగా కాలేజ్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు మరి రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర్ ఎట్లా కట్టిండు, ఎట్లా పాసిబుల్ అయింది? ఎందుకంటే మల్లారెడ్డి ఆ రోజు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు, తను బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో మెల్లగా మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు సోపేసిండు. వేసి ఆ 10 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు మొత్తం ఆడ మొత్తం మట్టి తీసుకొచ్చి చెరువును కూడిపేసి దాని మీద కాలేజ్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. దాదాపు 2018 కంటే ముందే కాలేజ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొనసాగింది అనేటటువంటి ఆ చర్చ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. ఇదే నేపథ్యంలో ఇంకో అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఓవైపు తన ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, లేకపోతే మెడికల్ కాలేజ్ కానివ్వండి, అది కూడా అక్రమంగా కట్టిండు మల్లారెడ్డి. గతంలోనే మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజ్ ముందు తను ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి తన కాలేజ్ ముందు ఉన్నటువంటి రోడ్డును కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేసిన శ్మశాన వాటికలో గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ లో మల్లారెడ్డి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసిన అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. తర్వాత మల్లారెడ్డి పేదల భూములు కబ్జాలు పెడుతున్నాడు అనేటటువంటి సిచ్యువేషన్ వినబడ్డది. సో మల్లారెడ్డి అక్కడ పోలీసులతోటి వాగ్వాదం పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. జవహర్ నగర్ లో మల్లారెడ్డి భూములు కబ్జాలు పెట్టిండు, పార్కులు కబ్జాలు పెట్టిండు, మల్లారెడ్డి చేయనటువంటి దందా లేదు అనేటటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం. ఇదే నేపథ్యంలో మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి, కేసుల బారి నుండి తప్పించుకోవడానికి, రేవంత్ రెడ్డి తాకిడి నుండి బయటపడడానికి మొత్తానికి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అవసరం అనుకుంటే 1000 కోట్లైనా సరే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోండి అంటూ కూడా లాబింగ్ కు
మల్లారెడ్డి రెడీ అవుతా ఉన్నాడు అనేటటువంటి చర్చలు వినబడుతున్న సిచ్యువేషన్. గతంలో డీకే శివకుమార్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి, నన్ను అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. గతంలో నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నానా రకాలుగా అవినీతికి పాల్పడ్డా, దందాలు చేసినా, కబ్జాలు చేసినా, పార్కులు కట్టినా, పబ్బులు కట్టినా, క్లబ్బులు కట్టినా, ఫంక్షన్ హాల్ కట్టినా, కోచింగ్ సెంటర్లు కట్టినా, కాలేజీలు కట్టినా, అనేకమైనటువంటి దందాలు చేసిన, వెంచర్లు పెట్టిన, లేఅవుట్లు అవి ఇవి ఓ పెద్ద కథ, డెవలపర్ కంపెనీలు పెట్టి మల్లారెడ్డి మామూలు దానా నా సారథి. కాబట్టి సేఫ్ జోన్ లో ఉండడానికి కేసుల బారి నుండి ఇప్పుడు బయట పడదాం అనే ఆలోచనలో మల్లారెడ్డికి వచ్చిండు. ఎందుకంటే మల్లారెడ్డి ప్లాన్ ఏంది, చాలా క్లియర్ కట్ ప్లాన్ మల్లారెడ్డిది. మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలోనే సారు బాధ ఏంది, ఆల్రెడీ కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కాపాడుకోవడానికి మాకు పెద్ద ఇబ్బంది లేదు, ఏమైనా నడుస్తుందిలే అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. కానీ కేసీఆర్ సారికే ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కోపోయిండు, ఇటు కాళేశ్వరానికి సంబంధించిన స్కామ్ లో ఇరుక్కోపోతున్నాడు, తర్వాత తను విద్యుత్ కి సంబంధించిన స్కామ్ లో ఇరుక్కోపోతున్నటువంటి నేపథ్యంలో సో వీళ్ళే సేఫ్ జోన్ లో లేరు. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సడన్ గా ఏదైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోతే మళ్ళీ అనేటోళ్ళు లేడు కదా, మళ్ళీ ఇబ్బంది పెట్టేటోళ్ళు లేడు కదా, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏమైనా చేయవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మల్లారెడ్డి ఒక పకడ్బందీ ప్లాన్ చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో కాంగ్రెస్ కి సంబంధించిన నేతలతో మల్లారెడ్డి డిస్కస్ చేస్తా ఉన్నాడట. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, తనతో లాబింగ్ చేస్తా ఉన్నాడు మల్లారెడ్డి అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గేట్ కాడికి మల్లారెడ్డి పోయి నిలబడి సార్ ప్లీజ్ సార్ నేను రానికి రెడీగా ఉన్నా అని చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నో ఎంట్రీ అనేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. గతంలోనే మల్లారెడ్డి సారు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, తర్వాత బట్టి విక్రమార్కకు వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేసినట. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం నానా రకాలుగా మల్లారెడ్డి ట్రై చేసినటువంటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం మల్లారెడ్డి ట్రై చేసిండు, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డికి దొరకలేదు. తర్వాత ఇటు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డికి రానటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. తర్వాత ఓవైపు ప్రియాంక గాంధీని కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేసిండు, ప్రియాంక గాంధీ కూడా మల్లారెడ్డిని దగ్గరికి రాని అన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. తర్వాత ఇటు బట్టి విక్రమార్కతో అనేకమైనటువంటి లాబింగ్లకు పాల్పడ్డాడు, కానీ బట్టి విక్రమార్క కూడా దగ్గరికి రాని అన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎందుకు మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానియకపోవడానికి గల కారణం ఏంటంటే మల్లారెడ్డి పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కబ్జా కోర్ అనేటటువంటి పేరున్నది. సో సడన్ గా మల్లారెడ్డిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే సో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మల్లారెడ్డి లాగానే స్కామ్ పార్టీ, ఈ ప్రభుత్వం కూడా అవినీతి ప్రభుత్వం అనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పూర్తి స్థాయిలో మల్లారెడ్డిని తీసుకోవద్దు అనేటటువంటి నిర్ణయంలో రేవంత్ రెడ్డి డిసిషన్ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ కి సంబంధించిన ఏ ఎమ్మెల్యే వచ్చినా తీసుకుంటాం, కానీ మల్లారెడ్డిని మాత్రం తీసుకునేటటువంటి అవకాశం లేదు అన్నట్టుగా కూడా డీకే శివకుమార్ కి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పినట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్నది. కానీ మల్లారెడ్డి సార్ మాత్రం బట్టలు చదువుకొని గాంధీభవన్ గేట్ కాడ ఓవైపు రేవంత్ రెడ్డి సార్కి సంబంధించిన వాళ్ళ ఇంటికాడ అన్ని చదువుకొని రెడీగా ఉన్నాడు. ఆయనతో పాటు వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సూట్ కేసులు పెట్టుకొని రెడీగా ఉన్నాడు. సార్ పైసలు ఇస్తాం, పైసలతో పాటు మీ ఇంటికి వస్తాం సార్ గేట్ ముందు నిల్చున్నాం సార్ చేతులు కట్టుకొని, జర మమ్మల్ని తీసుకోరు సార్, మీకు దండం పెడతాం, మీకు పుణ్యం ఉంటుంది అనే కాడికి వచ్చింది మల్లారెడ్డి కథ. అంటే ఎంత ట్రై చేసినా కూడా మల్లారెడ్డిని అధికార పార్టీలోకి తీసుకోనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంతేందుకు ఇదే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కేటీ రామారావు, కేసీఆర్ ఇద్దరు కూడా మల్లారెడ్డికి ఫోన్ చేసి నందీనగర్ ఇంటికి కేసీఆర్ పిలిపించుకొని మల్లారెడ్డికి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట. మేమున్నాము, మేము కాపాడుకుంటాము, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏదున్నా మేము చూసుకుంటాంలే అనేటటువంటి అంశాన్ని కూడా మల్లారెడ్డికి చెప్పినారు. కానీ మల్లారెడ్డి అయినా కూడా వినలేదు, అయినా కూడా లాబింగ్లు చేసిండు. తర్వాత డీకే శివకుమార్ ని పోయి కలిసిన తర్వాత కేసీఆర్ మళ్ళీ మల్లారెడ్డికి నేనున్నా కదా నీకేం బాధ అని చెప్పినా కూడా ఇప్పుడు మల్లారెడ్డి వినేటటువంటి సిచ్యువేషన్ లేదు. పోతే కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ, వేరే ఆప్షన్ మల్లారెడ్డికి కనబడట్లేదు. కేవలం తాత్కాలికంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి కనబడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మల్లారెడ్డి టచ్ లో ఉన్నాడనేటటువంటి చర్చ వినబడుతున్నది. వాళ్ళతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోండి, నేను రావడానికి రెడీగా ఉన్నా, కావాలంటే మీకు డబ్బులు ఇస్తా, కానీ నాకు ఒక మంత్రి పదవిని ఇచ్చే ప్రయత్నం చేయడానికి కూడా మల్లారెడ్డి సూట్ కేసుతో రెడీ అవుతా ఉన్నాడు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు. మల్లారెడ్డి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం, ఆఖరికి మొన్న
మొన్న సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో చర్చ వినబడ్డది. మల్లారెడ్డి అట రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ అడిగిండట. రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ ఏమో ఫిక్స్ చేసిండు. అంటే రేవంత్ సార్ చెప్పిండు కదా, ఏ ఎమ్మెల్యేని వచ్చి నన్ను అప్రోచ్ కావచ్చు, కలవచ్చు, ఎవరికి పెద్ద ఇబ్బంది లేదు, అందరినీ నేను కలుస్తా, కేసీఆర్ లాగా కాదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో మల్లారెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని మల్లారెడ్డి సారు రేవంత్ రెడ్డిని కలుద్దామనే ఆలోచనతో పోతే రేవంత్ రెడ్డి సార్ కలవలేదట. గెట్ అవుట్ అన్నాడట, నో ఎంట్రీ అన్నాడే. బయటికి పోయిండ, ఇది కుదరదు, ఇదంతా కాని పని. మళ్ళీ పుసుక్కున్న మల్లారెడ్డి వచ్చి ఒకసారి కలిసిండు అనుకో మల్లారెడ్డి సార్ రేవంత్ రెడ్డి, రేపటి రోజు చెప్తాడు, ఏం మనోడే అదే రేవంత్ అన్న మనోడే, మేమేమంతా ఒకటే రెడ్డిలం అని కూడా చెప్తాడు సార్ పుసుక్కున మల్లారెడ్డి. అంటే అంత దందా చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది మల్లారెడ్డి తన. ఎందుకంటే మల్లారెడ్డి వ్యవహారం, మల్లారెడ్డి కథ, మల్లారెడ్డి దందాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు టీడీపీ పార్టీలో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు కాబట్టి మల్లారెడ్డి బాగెరికే. ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు గాండు సాలే బే అని చెప్పి బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డిని, నానా రకాలుగా విమర్శించిండు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు, మానసికంగా వేధించే ప్రయత్నం చేసిండు. వాళ్ళ బిడ్డ పెళ్లికి నేనే పైసలు ఇచ్చిన, రేవంత్ రెడ్డి నేను చేయబట్టే బతికిండు, రేవంత్ రెడ్డికి నేనే పైసలు ఇచ్చి బతికించిన అనేటటువంటి మాటలు కూడా ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి మాట్లాడిండు. అలాంటప్పుడు మల్లారెడ్డిని ఎట్లా దగ్గరికి రానిస్తాడు రేవంత్ రెడ్డి? ఏ విధంగా మల్లారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు? కాబట్టి మల్లారెడ్డి అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి గేటు దగ్గరికి పోయినా కూడా నో ఎంట్రీ అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా మల్లారెడ్డికి ఎంట్రీ ఇయ్యనటువంటి సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మల్లారెడ్డి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కొట్టుమిట్టులాడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇద్దరు కూడా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కాపాడుకునేటటువంటి బాధ్యతలో ఉన్నారు. కానీ వాళ్ళు ఆగేటటువంటి సిచ్యువేషన్ లో లేదు. ఆగస్టు 31 అంటే ఆగస్టు ఎండింగ్ లోపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు, ఏది ఓడిపోయినటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో పార్టీలు మారడానికి రెడీగా ఉన్నారనే సమాచారం వస్తున్నది. అంటే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు జంపు కాబోతున్నారనే చర్చ వినబడుతున్నది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లోకి విలీనమయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి మాత్రం స్కోప్ కనబడనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలో పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతుంది, మల్లారెడ్డి ఎలాంటి కోణాలు తెరపైకి తెస్తాడు, ఇంకెంత లాబింగ్ చేసినా కూడా మల్లారెడ్డిని తీసుకునే అవకాశం లేదంటూ చర్చ వినబడుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి లేదు పైసలే కావాలి ఏం చేస్తామని చెప్పి తీసుకుంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ కూడా కొంత ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అవినీతి కోరిని, ఇలాంటి దుర్మార్గుడిని తీసుకోవద్దు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చు. ఎందుకంటే పడాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన కూడా దందాలు, కబ్జాలు, దోపిడీ చేసిన వాడిని తీసుకుర్రు. ఇలా మల్లారెడ్డి తీసుకొని ఏమైతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇలాంటి దుర్మార్గులను తీసుకుంటున్నారు కదా. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ లో గెలిచినటువంటి 12 మంది, ఇది 23 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు. మీరు కూడా కొనే ప్రయత్నం చేయండి, ఏమైతున్నది? చేసేది ఏం లేదు. మరి గదే కదా కేసీఆర్ మీకు తేడా ఏమున్నది? ఆ గూడెం మైపాల్ రెడ్డి ఎట్లా తీసుకుంటారండి? గూడెం మైపాల్ రెడ్డి, పల్లా రాజేష్, సారీ ఈయన ఉన్నాడు, ఈయన కడియం శ్రీహరి అనుకుంటా. కడియం శ్రీహరిని ఎట్లా తీసుకుంటారు? కడియం శ్రీహరి ఏం చెప్పిన 6 నెలల్లో ప్రభుత్వమే కూలిపోతుంది అన్నాడు. మరి కడియం ఎట్లా తీసుకున్నారు? వీళ్ళని ఎట్లా తీసుకుంటున్నారు? ఏ విధంగా లోపలిది ఎట్లా అసలు ఎట్లా పాసిబుల్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీకి? ఇలాంటి దుర్మార్గులను దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు రక్తం దాగిరు, వీళ్ళంతా తెలంగాణ ప్రజల సొమ్ముని మింగిరి, వీళ్ళు కరగనాకేశారు మొత్తం. వీళ్ళని ఎట్లా తీసుకుంటారు? ఎవరిని కూడా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ చేయవద్దు. మీకు కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి దాదాపు 65, ఇప్పుడు 70, 80 దాకా పెరిగింది సంఖ్య. ఇక ఆపొచ్చు కదా, ఇంకా కావాలా ఏమున్నది? సో కాబట్టి కేసీఆర్ ఆలోచనలో ఉన్నాడట, కానీ కేసీఆర్ ఆలోచనలు సెట్ అయ్యేటటువంటి పరిస్థితులలో లేదు. కేసీఆర్ మాట ఎవరు కూడా వినేటటువంటి సిచ్యువేషన్ కనబడేటటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ మాత్రం కనబడుతున్న పరిస్థితి. చూడాలి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏం జరగబోతుందో.